పెద్దబాబు గారు, ఈసారి అమెరికా నుంచి వచ్చేటప్పుడు అమ్మవారికి రత్న కిరీటం చేయించి తీసుకొద్దాం అనుకుంటున్నాను. శుభం. అమ్మవారి సంగతి సరే, ముందు నాకేమిస్తావో చెప్పు తమ్ముడు. మీకు లేనిది ఏముంది వదిన, ఏం కావాలో అడుగు ఇస్తాం. అడిగేదేముంది వదినా, శశిరేఖ పుట్టినప్పటి నుండి అడిగేదే. మా శశిని మీ రాజేష్ కిచ్చి పెళ్లి చేయమది. ఇప్పుడు కొత్తగా అడిగేదే ఉంది. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని మనం అనుకుంటున్నదేగా. ఏం బాబా? అవును. ఏ విషయంలోనైనా అలా అనుకోవచ్చు కానీ పెళ్లి విషయంలో అలా అనుకోకూడదండి. హారతి కూడా వచ్చింది, కొంచెం ఉండండి. అమ్మవారు కూడా ఇక్కడే ఉంది, మీరిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. హారతి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పేస్తే నాకు అదే చాలు. అలాగే అక్కయ్య, మీ మాట ప్రకారం చేస్తాం. మీ అమ్మాయి శశిరేఖని మా అబ్బాయి రాజేష్కి ఇచ్చి పెళ్లి చేస్తామని మేమిద్దరం కలిసి మాటిస్తున్నాం. అల్లుడు గారు వచ్చేసారు, త్వరగా రండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అమ్మలక్కల దిష్టి, అమ్మాయిల దిష్టి. పట్టుకో. ఆగు బాబు, ఇలా ఇవ్వు. ఎప్పటికైనా లోపలికి వెళ్ళొచ్చే. అప్పుడే ఏమైంది అల్లుడు? ముందు నిమ్మకాయ, తర్వాత కొబ్బరికాయ, ఆ తర్వాత బూడిది గుమ్మడికాయ కొట్టాలి. ఉండండి మరిది గారు, అల్లుడికి దిష్టి తగులుతుంది. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది. శశి, 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 అమెరికా నుండి వచ్చే వరకు ఎప్పుడు వస్తున్నావు బావా అని రోజుకోసారి ఫోన్ చేసేదానివి. వచ్చాక మొహం చూపించకుండా పారిపోతున్నావే, భయమా? సిగ్గా? మరి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి భుజాలెక్కేదానివి. అది చిన్నప్పుడు. అప్పటికి ఇప్పటికి ఏంటమ్మా తేడా? నాకు తెలీదు. తెలీదా? పోనీ నే చెప్పనా? అప్పుడు లంగా జాకెట్టు ఉండేవి, ఇప్పుడు అబ్బో చాలా విషయాలు తెలిసిపోయాయి. సరే, అమెరికా నుంచి అర్జెంటుగా ఎందుకు వచ్చానో తెలుసా? నా కోసం. నిన్ను కట్టుకుని అమెరికాకు పట్టుకుపోదామని. నేను అమెరికా రాను. సరే అయితే అమెరికాలోనూ ఇంకో అమ్మాయిని చూసి కట్టేసుకుంటాను. నన్నా? ఆ కట్టుకునేదాన్ని. ఏ? నువ్వు నన్ను తప్ప ఎవరిని కట్టుకోకూడదు. అలా కట్టుకుంటే గోదావరిలో దూకిచ్చేస్తా. పిచ్చిదానా, నేను కట్టుకోవాలనుకున్నా దేవుడు కట్టుకునిస్తాడా? మా అమ్మ నాన్న కన్నా మీ అమ్మ నాన్నకి ముందు పెళ్ళయింది, కానీ నేను పుట్టే వరకు నువ్వు పుట్టలేదు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు నిన్ను నా కోసమే పుట్టించాడు.